మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. ఈ కాగితాలు ఇన్ని కాగితాలు రాసిచ్చినా ఇన్ని స్టేషన్లో ఎన్ని తిరిగినా పోలీసు వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి న్యాయం అయితే చేయలేదు. ఆడపిల్ల అనేది వాళ్ళ ఎంత ఇదిగా ఉంటుందో ఆడపిల్లకే న్యాయం జరగట్లా, అంతా అన్యాయమే. నేను 9ంటికి ఆ టైంలో నా పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి ఈ లంజని చంపేయాలని నన్ను చంపలంప కొట్టేసి మా ఆయన 2 చేతులు పట్టుకుని పిల్లోడు ముందు బాగా కొట్టేసాడు. పిల్లోడే కొట్టాడు ఫస్ట్. చంపలంప కొట్టి తర్వాత చంపేయాలని ఎట్టగానే స్టే ఆర్డర్ వచ్చేటప్పుడు ఆస్తి కోసం అని ఎట్టగా దగ్గరికి వచ్చేస్తుందా, దానికి వెళ్ళిపోద్దా, చంపేద్దాం ఈ లోపని చేతులు ఇద్దరు పట్టుకున్నారు, కాళ్ళు చేతులు. మా మామ మా అత్త నా నోట్లో పోసింది పిల్లోడే, మా అబ్బాయి. 3 రంగుల పొడి కలిపి పోసారండి. 3 రంగుల పొడి ఏం కలిపారో తెలియదు. లోటాలో మాత్రం ప్యాకెట్ తెచ్చారు. ప్యాకెట్ తెచ్చి దాన్ని ఇదిగా లోటాలో కలిపారు. ఆ లోటాలో కలిపి నోరు మా ఆయన గట్టుకుని నొక్కితే నోట్లో పోసాడు పిల్లడు. అక్కడ పోసి ఆ మంచం మీద పడేసేసి ఎదరు సీసీ కెమెరా ఉంది, వెనక నుంచి వెళ్ళిపోయారు. నన్ను ఇలాంటి చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోద్దా, 7 నెలలు బట్టి నా దాంట్లో బయట చెట్టు కిందే ఉంటున్నాను నేను. చెట్టు కింద ఈ లోపు స్టే ఆర్డర్. అంతకుముందే రోడ్డు మీదకి ఈడ్చేసినాను. రోడ్డు మీదకి లాగేసి ఈడ్చేసి చాలా చరిత్ర చేశారు. పంటల కప్పుకుంటే లాగేసి బట్టలు జిమ్మేసి ఇలాంటి ఎట్టయినా దుడ్డొని చెల్లిపోవాలి. ఫోన్ లాగేసుకుంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి తల్లిని అలా చేయొచ్చారా అని ఫోన్ తీసుకుని ఇచ్చారు. వచ్చి నాకు స్టేషన్ తీసుకెళ్ళారు. అన్న తల్లి ఫోన్లు లాక్కెళ్ళి చిత్రహింసలు పెడతారని తాలూకా స్టేషన్ వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకున్నారు. అప్పుడు ఇచ్చారు ఫోన్. ఇచ్చినాక ఎంఏ జోలికి వెళ్తే ఊరుకోమన్నారు. అప్పుడు ఆగారు 1 నెల. అక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా, నువ్వు వెళ్ళకపోతే నేను చంపేస్తావు అని రోజు బెదిరిస్తానే ఉంటున్నారు నన్ను. దుడ్డు అయినా సరే దుడ్డు వదల. కలెక్టర్ గారికి కూడా పెట్టాను. కలెక్టర్ గారికి పెట్టిన న్యాయం జరగల. పోలీసులు గడికి వచ్చేటప్పుడు నాకు న్యాయం జరగల. 2 సార్లు పెట్టా కలెక్టర్ గారికి. ఆయన చేయమని అన్నారు. వీళ్ళు రాజకీయంతో నన్ను చేయలే. నాకు ఆ ఊరి ప్రెసిడెంట్ గోపాలరావు గారు ఫోన్ చేయగానే వాళ్ళ మాటలు మాట్లాడేవాడు. నాకు న్యాయం జరగదు. అయినా సరే ఆ దుడ్డే ఉండాలనుకున్నాను. ఈలోపు స్టే ఆర్డర్ 4వ తారీఖున బోనెక్కర్లేను. ఈలోపు నన్ను చంపేయాలనుకున్నారు ఆ ఆస్తి కోసం. బోనెక్కకూడదు, బోనెక్కితే దానికి వెళ్ళిపోద్దు ఆస్తి అని పక్కా ప్లాన్ వేసుకున్న నా భర్త, నా పెద్ద కొడుకు, మా మామ, మా అత్త. ప్లాన్ మా చిన్న అబ్బాయి అండి. ఇట్లన్నిటికీ కారకుడు కథానాయకుడు నా చిన్న కొడుకు బాపట్లో ఉన్నాడు. వాడేనండి. ఇంకా చచ్చిపోలేదా, బతికే ఉందా, తొందరగా చంపేయండి ఫోన్ చేసినప్పుడు అలా అన్నాడంట. అక్కయ్య కూతురునండి. మొత్తం తెలుసు ఫస్ట్ నుంచి. ఈమె ఫస్ట్ నిన్న పొద్దున పూట 10 గంటలకల్లా నాకు నా ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి, ఆ స్థలం పక్క వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ మీ ఆడపడుచుని కొట్టేస్తున్నారు, మీరు త్వరగా రండి అని చెప్పి ఫోన్ చేశారండి. సరే ఎందుకు కొడుతున్నారంటే, సరే మేము బయలుదేరుతామని చెప్పి నేను ఫోన్ పెట్టి, ఈలోపు మా హస్బెండ్ గారేమో బయటకు వెళ్ళారు. వెళ్తే మా తాతగారికి ఫోన్ చేస్తే మా తాతగారు వచ్చారు. మా తాతగారు నేను బయలుదేరే లోపు మళ్ళీ పక్క వాళ్ళే ఫోన్ చేసి, అమ్మ ఏదో అమ్మాయికి నోట్లో ఏదో పగలు తీసి పోసేశారు, మరి ఏమైద్దో ఏంటో, మీరు అయితే త్వరగా రండి లేదా పోలీసు వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారండి. వాళ్ళు చెప్తే నేను అప్పటికప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పాను. అంబులెన్స్ బయలుదేరింది. ఈలోపు నేను కూడా బయలుదేరి వచ్చానండి. వచ్చేటప్పటికి ఆమె అలా స్థలంలో అట్లా పడి ఉంది. ఆ ఉన్నదాన్ని వామిటింగ్స్ అయిపోయి వామిటింగ్స్లో అలా పడి ఉంది. ఆ ఉన్నదాన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చాను నేను. ఇది చిన్నాపురం అండి. చిన్నాపురం యాదర కాన్ రోడ్లో స్థలం దగ్గర అండి. మా పిన్ని పేరు మీద ఉన్న స్థలంలోనే జరిగింది. వేప చెట్టు కింద
వేప చెట్టు కిందే జరిగింది. అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, దాన్ని అయితే ఆపు చేసేసారు వాళ్ళు. ఈ సిచ్యువేషన్ జరిగినంతసేపు ఆ సీసీ కెమెరా మాత్రం కట్టేసేసారు వాళ్ళు. అంతకుముందు పనిచేస్తుంది. ఆల్రెడీ ఒక 1 year క్రితం ఇట్లాగే వేసవకాలం జూన్ నెలలో ఇట్లాగే ఒకసారి మేము ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సీసీ కెమెరా ఉంది, అయితే పని చేయట్లేదని చెప్పి అప్పుడు మమ్మల్ని కొట్టారు. ఆ కొట్టిన వీడియో కూడా నా దగ్గర ఉంది. అప్పుడు ఇంతలా కర్రలు తీసుకుని ఆ కర్రలతోటి ఈవిడ్ని నన్ను కూడా ఇద్దరినే కొట్టారు. అప్పుడు కొట్టినప్పుడు కూడా నేను ఇట్లాగే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక్కడికే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయితే మళ్ళీ తర్వాత అది కేసు అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంది, ఆ కేసులో తిరుగుతానే ఉన్నాం మేము. మళ్ళీ అది జరుగుతానే ఉంది. ఇప్పుడు ఆ కేసు జరుగుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుండగానే మళ్ళీ తను ఆ చెట్టు కిందే ఉంటాను, మీ దగ్గర ఎన్నాళ్ళు ఉన్నాను నేను, మీకుండి భారం కాలేను కదా నేను, మీరు కష్టపడుకుని బ్రతికే వాళ్ళే కాబట్టి మీకు భారం కాలేను నేను, నా స్థలం ఏదో ఉంది కాబట్టి నా పేరు మీదుగా దాంట్లోనే నేను ఉంటా, నా స్థలంలోనే నేను ఉంటాను, నేను చచ్చిపోయినా బ్రతికినా నేను నా దాంట్లో నేను ఉంటానని చెప్పి తన ఇల్లు అక్కడ మొండిగా అక్కడే ఉంటుంది. ఇలా ఉంటుందని కూడా నేను పీటర్ గారికి కూడా చెప్పాను. ఆల్రెడీ మా పెడన స్టేషన్లో కూడా ఒక కాగితం రాసి ఇచ్చి వచ్చాను. తనకి ఒక 15 మంది వాళ్ళ థ్రెడ్ ఉంది, ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది జరిగితే దానికి పూర్తి బాధ్యత వాళ్ళే అని చెప్పి నేను మా పెడన స్టేషన్లో కూడా ఒక కాగితం రాసి ఇచ్చాను. అలాగే ఇక్కడ తాలూకా స్టేషన్ బందర్ తాలూకా స్టేషన్లో కూడా ఇంకొక కాగితం రాసి ఇచ్చాను నేను. ఈ ఇన్ని కాగితాలు రాసి ఇచ్చినా, ఇన్ని స్టేషన్లో ఎన్ని తిరిగినా పోలీసు వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి న్యాయం అయితే చేయలేదు. ఆల్రెడీ మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని చోట్ల పెట్టాము. సీఏ గారు కూడా పిలిచారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఎలాంటి పూర్తి న్యాయం అయితే జరగలేదు. ఆడపిల్ల అనేది వాళ్ళ ఎంత ఇదిగా ఉంటుందో ఆడపిల్లకే న్యాయం జరగట్లా, అంతా అన్యాయమే. వాళ్ళు రాజకీయం ఉపయోగిస్తున్నారు, బాగా ఎక్కువ శాతం మ్యాక్సిమం రాజకీయం ఉపయోగించి మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు. మాకు మాత్రం ఏ విధమైన న్యాయమైనా జరిగేటట్టు చూడండి, అది చాలు.